నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను దేశంలోనే నంబర్ 1 సోలార్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను నట్టెట్ట ముంచింది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. పీఆర్సీ చైర్మన్ ను వెంటనే నియమించాలి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. కాకినాడలో జై హనుమాన్ తోట ప్రొడక్షన్ బ్యానర్ పై క్యాంపస్ డైరీ సినిమా ప్రారంభం. క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించిన పలువురు ప్రముఖులు. అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ కృషితో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమను పారిశ్రామిక, ఉద్యానవన హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో రాయలసీమ ప్రాంతానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.4 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. రాయలసీమను దేశంలోనే నంబర్ 1 సోలార్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు, ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధే కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువు అనేదే మాట లేకుండా, కరువు అనేదే చర్చ లేకుండా ఈరోజు ఉద్యాన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఒకవైపు ఓరోకల్లు, రెండో వైపు కొప్పర్తి యూనిట్లు కూడా ఈరోజు 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మనకందరికీ కూడా ఈ రాష్ట్రానికి అందించిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈ ఓరోకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతంలోనే కాదు, ఇన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున కేటాయింపులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికే కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనే మాట రాకుండా భవిష్యత్తులో రాయలసీమ కోసం ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే
ఎకరా 3 లక్షలు 4 లక్షలు 5,000 ఉండేది గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతా ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. 2014-19 కాలంలో విడిపోయిన రాష్ట్రాన్ని పడిపోకుండా కాపాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలన్నీ కూడా పారిపోయేదానికి కూడా వెనకాడలేదంటే ఆ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో ఒకసారి ఆలోచించాల. బెదిరింపులు, కక్ష రాజకీయాలు, అనేక పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలిపోయినాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తొంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను నట్టెట్ట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలి కావడాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏర్పాట్లో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారని, తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన రైతాంగానికి పంటలు వేసిన రైతులైనా చూసుకోండి, ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రభుత్వము వచ్చిన తర్వాత డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏ పంటైనా తీసుకోండి, అటు మొక్కజొన్న కానీ, లేకపోతే వరి కానీ, పొగాకు కానీ, ఏదైనా తీసుకోండి, రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళ రైతుకి పెట్టుబడి సహాయము ఈ ప్రభుత్వం ఏమందిస్తా ఉందని అడుగుతా ఉన్నా. ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి రైతులకి 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు వేయాల, సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్ గా తీసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది ప్రధానమైన అంశము. ఇమీడియట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతన్నలకి పెట్టుబడి సహాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏదైతే మీరు ఎలక్షన్స్ లో ఇచ్చిన మాటకి అనుగుణంగా రైతన్నలందరికీ కూడా మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఇమీడియట్ గా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాజమండ్రి పుష్కరాలు కరెక్ట్ గా ఇంకా సంవత్సరం ఉంది. నిన్న ఎస్పీ గారు అధికారులు అందరూ కూడా మాక్ డ్రిల్లింగ్ చేశారట. అంటే మాక్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలి దానికి మాక్ డ్రిల్లింగ్ చేశారా, లేకపోతే ప్రజలు భక్తులు ఎక్కువ మంది వస్తే షూటింగ్ ఏ రకంగా చేయాలనే దానికి మాక్ డ్రిల్లింగ్ చేశారా? నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా. పుష్కర్ ఘాట్ ప్రాంతం అనేది సెంట్రల్లో అక్కడ లొకేటెడ్ గా మొత్తం ప్రజలందరూ కూడా భక్తులు అక్కడికి వస్తారు. ఈ పాటికి కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఘాట్ గోడ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పాటికి కంప్లీట్ క్లియర్ గా ఆ గోడ తొలగించాల్సిన అవసరం ఉంది. మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందండి? 28 మంది చనిపోవడానికి కారణం ఏంటండి? కేవలము
బాటిల్ నెక్ కింద 2 గేట్లు పెట్టారు, చిన్న చిన్న గేట్లు. ఆ గేట్లలోంచి లక్షల మంది ప్రజలు వెళ్ళాలంట. ఎట్లా జరుగుతుంది? కేవలం ఇది ఒక మానవ తప్పిదం, అధికారుల యొక్క తప్పిదం. దానివల్ల జరిగింది. చిన్న 2 గేట్లు పెట్టారు, ఇన్ గేట్ అవుట్ గేట్. లక్షల మందిని అక్కడ తీసుకొచ్చి కుక్కేసే కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా మేల్కొని ఇమ్మీడియట్ గా ఆ వాల్స్ తొలగించండి, ఫ్రీ మూవ్మెంట్ కి వెళ్లే కార్యక్రమం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పుష్కరాలకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారో ఇమీడియట్ గా ప్రకటించండి. ఒక బ్లూ ప్రింట్ తీసుకురండి, ఒక మాస్టర్ ప్లాన్ చేయండి. అది ప్రకటించాల్సిన బాధ్యత ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతన సవరణ ప్రక్రియను ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ చైర్మన్ను నియమించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు. విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో పునర్నిర్మించిన ఏపీ ఎన్జీఓ భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కులు పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో దాదాపు 200 పైచిలకు యూనిట్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకా కేంద్రాలలో, ప్రతి జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నాయి. ఎన్జీఓ భవనాలు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్, ప్రివిలేజెస్, డిమాండ్స్, వాళ్ళకు సంబంధించిన సంరక్షణ, మిగతా వాటి మీద ఎటువంటి పోరాటం చేస్తుందో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు దేవాలయాలైన ఎన్జీఓ భవనాలు ఉద్యోగులకు, అలాగే మా తర్వాత వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా ఇది ఒక నిలవుగా ఉండాలని చెప్పి భావిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ భవనాలన్నీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే గత 6 నెలల నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎన్జీఓ భవనాలని, ఎన్జీఓ కళ్యాణ మండపాలని, ఎన్జీఓ కమ్యూనిటీ హాల్స్ని, ఎన్జీఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, ఆగిపోయిన వాటిని మళ్ళీ నిర్మాణం చేయటం, కొత్త వాటిని మళ్ళీ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో భాగంగానే అటు సత్యసాయిలో కానీ, అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ, మచిలీపట్నంలో కానీ, ఇవాళ విశాఖపట్నంలో కానీ, ఇట్లా అన్ని చోట్ల కూడా ఎన్జీఓ భవనాలన్నింటినీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్టు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరికీ ఉపయుక్తంగా ఉండేట్టు, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ యొక్క సమావేశాలు, వారి యొక్క పర్సనల్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అన్నింటినీ కూడా పెద్దగా ఖర్చు లేకుండా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో ఉండేటట్లు జిల్లాలందరినీ కూడా ఆదేశించడం జరిగింది. దాని దరిమిలా ఇవాళ విశాఖపట్నంలో మరి దాదాపు 75 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ జిల్లా కార్యాలయాన్ని, సిటీ కార్యాలయాన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నవీకరణ చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. దాంతోపాటు ఇదే కాంపౌండ్లో కళ్యాణ మండపం గత దశాబ్ద కాలంగా దాని కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని ముందుకు వెళ్ళలేదు. దానిని కూడా 6 నెలల్లో ఆ కళ్యాణ మండపాన్ని, బహుళ అంతస్తుల ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం అది, దానిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అది దాన్ని బిగిన్ చేసాం. ఇంకో 4 నెలల్లో ఆ కళ్యాణ మండపం కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, అలాగే మా జేఏసీలో ఉన్న వారికి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి వివిధ ఫంక్షన్స్ అన్నీ కండక్ట్ చేసుకోవడానికి ఉపయుక్తంగా మరి విశాఖపట్నం జిల్లా కార్యవర్గం తీసుకువస్తుందని చెప్పి భావిస్తున్నాం. మరి జిల్లాలో, మన రాష్ట్రంలోనే మనం పేరెన్నిక కన్నా మా ఎన్జీఓస్ కళ్యాణ మండపాల్లో విశాఖపట్నం ఒకటి కాబోతున్న సందర్భంగా జిల్లా కార్యవర్గానికి, నగర కార్యవర్గానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వచ్చే 4 నెలల్లో మిగతా కార్యాలయాలన్నింటినీ కూడా, కార్యకలాపాలన్నింటినీ కూడా సమీక్షించుకుని సంపూర్తి చేసి ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్లు చూడవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే 13 జిల్లాల సంఘం ఉందో దాన్ని 26 జిల్లాలుగా చేసుకోవడం కానించి, మెంబర్షిప్ డ్రైవ్ని ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ తీసుకోవాలనే డ్రైవ్ల నుంచి, సంఘ మాసపత్రికను ఇవాళ 1 నుంచి 4 రెట్ల సబ్స్క్రిప్షన్ పెంచడం కానించి, సంఘంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కానించి, మహిళలు దాదాపు 550 మంది లీడర్స్ని మహిళలు తీసుకురావడం కానించి, సంఘంలో ఎన్నికలు కానీ అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ మ్యాటర్లో జరగాలన్న విషయంలో గత 6 నెలలుగా మేమిస్తున్న డైరెక్షన్స్కి, మేమిస్తున్న కార్యాచరణకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ పూర్తి కార్యాచరణ చేస్తున్న జిల్లా అలాగే తాలూకా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.